కర్నూలు నగరం నందికొట్కూరు రోడ్ నందు నూతన ఐఎంసీ మెగా ఆయుర్వేదిక్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చౌత, ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డిలు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఐఎంసీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆయుర్వేదానికి పునరుజ్జీవం అవగాహన పెంపొందించడంతో పాటు నేటి ఆధునిక యుగ మనిషికి ఆయుర్వేదం వల్ల కలిగే ఉపయోగాలు వివరించేందుకే మా ఈ చిరు ప్రయత్నమన్నారు. మన పూర్వీకులు ఆయుర్వేద ఔషధాలు, వస్తువులు వినియోగం ద్వారా వారి ఆయువు ప్రమాణం మెరుగ్గా ఉండేదన్నారు. నేటి వింత పోకడలకు వెళ్లి మనిషి యొక్క ఆయు ప్రమాణం నానాటికి తగ్గిపోతుందని ఐఎంసీ ప్రతినిధి చర్మ ఆందోళన వ్యక్తం చేశారు. నగరవాసులతో పాటు జిల్లా ప్రజలు సైతం అవసరమైన పోకడలు పొందేందుకు వీలుగా కర్నూలు నగరంలో ఆయుర్వేద అవుట్లెట్ అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు జనార్దన్ గౌడ్ తెలిపారు. జిల్లా ప్రజలు సైతం అవసరమైన ప్రొడక్టులు పొందేందుకు వీలుగా కర్నూలు నగరంలో ఆయుర్వేద అవుట్లెట్ అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు జనార్దన్ గౌడ్ తెలిపారు. జిల్లా ప్రజలకు అవసరమైన ప్రతి ప్రోడక్ట్ తమ వద్ద సిద్ధంగా ఉందని, వాటిని వినియోగించి ఆయు ప్రమాణాలను పెంపొందించుకోవాలని కోరారు. దీని యొక్క ఉపయోగం ఏమంటే ఆయుర్వేదం అవేర్నెస్ తీసుకురావడానికి ఇక్కడ ప్రయోగం చేసినాం అనమాట. ఇక్కడ పెడుతున్నాం స్థాపన. డిస్ట్రిక్ట్ వైడ్ మొత్తం టోటల్గా సప్లై చేయడానికి ఇక్కడ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ మనకు ఉదయం మార్నింగ్ నుంచి నైట్ గుడ్ నైట్ వరకు ప్రతి ప్రోడక్ట్ ఉంటాయి. ఎవ్రీ డిసీజ్ కూడా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు మనకు డిసీజ్ క్యూర్ కావడానికి ఇక్కడ మనకు లభ్యమవుతాయి అన్నమాట. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ ప్రజలు అందరూ అవేర్నెస్ తీసుకొచ్చి వాడుకొని వాళ్ళు ఆరోగ్యం మంచిగా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. నా పేరు జనార్దన్ గౌడ్. నేను ఈ ఎంసీలో 4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నేను మానస్ కుమార్ పండనే. మన కర్నూలులో ఈడ ఐఎంసీ టీడీ అంటే తహసీల్ డిస్ట్రిబ్యూటర్. మన ఏరియాకి సువిస్త మీద చాలా తక్కువ రేట్లో మన దగ్గర ఆయుర్వేదము దొరుకుతాయి. ఈడ నందికొట్కూరు రోడ్లో అందరం రాయండి. ఈ సమయంకి కెమికల్ పక్క పెట్టి ఆయుర్వేదం తినండి, స్వస్థంగా ఉండండి, హెల్తీగా ఉండండి, టైం ఫ్రీడమ్ తీసుకోండి, మనీ ఫ్రీడమ్ కూడా తీసుకోండి. జై ఆయుర్వేదం. ఇది మెగా సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అండర్ ది సూపర్విజన్ ఆఫ్ మహేష్ గారు అండ్ మన జనార్దన్ గారి తరఫు నుంచి. చెప్పాలంటే ఈ ఐఎంసీ అనేది 2007లో స్థాపించినటువంటిది ఏదైతే ఉన్నదో అని మన యొక్క సాంప్రదాయమైన ఆయుర్వేదిక్ని మళ్ళీ పునర్జీవం తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా మన యొక్క సాంప్రదాయాన్ని మళ్ళీ అవలంబించేట్టుగా చేయడం కోసం అని చెప్పేసి మా యొక్క ఈ చిన్న కృషి అండి. ఒక 100-150 ఏళ్ల క్రితం మనం ఏదైతే ఆయుర్వేదిక్ని అవలంబించి మనం జీవిస్తూ ఉన్నాం అన్నాళ్ళు కూడా ఈ రోజున మనం చూసేటువంటి కొత్త రకాల జబ్బులు, కరోనాలో కానీ, స్వైన్ ఫ్లూ కానీ, డెంగ్యూ ఇటువంటి మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఏ రోజైతే మనం మన ఆయుర్వేదిక్ని వదిలేసేసి ఈ యొక్క ఎలోపతికి మనం స్విచ్ ఓవర్ అయిపోయానండి, రకరకాలైన జబ్బులు రావడం జరుగుతున్నది. ఈ రకరకాల జబ్బులు రావడం మూలంగాను మనుషులందరూ కూడాను రకరకాలైన వ్యాధులతో బాధపడుతున్నారు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి. సో దాన్ని మనం మళ్ళీ రివైవ్ చేసుకుని మన పూర్వవైభవమైనటువంటి ఆయుర్వేదిక్ని మళ్ళీ తీసుకురావడం కోసం అని చెప్పేసి మా యొక్క కృషి అండి. రైట్ ఫ్రమ్ మనం వాడేటువంటి పేస్ట్ దగ్గర నుంచి తీసుకుని రాత్రి మనం పడుకునే వరకు కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా మన దాంట్లోనే అవైలబిలిటీ ఉన్నాయండి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి తీసుకుని క్యాన్సర్ వరకు కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అండ్ ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విధానంగాను ఈ యొక్క ఎరువులు అవి ఏదైతే మనం వాడి మన యొక్క పంటను నాశనం చేసి రాబోయే తరాన్ని మనం కెమికలైజ్గా బాడీగా తయారు చేస్తున్నాము అని దాన్ని వదిలించుకోవడం కోసం అని చెప్పేసి కంపెనీ ఆర్గానిక్ ఏదైతే మనకి ఇంట్రొడక్షన్ చేసిందో పంటలకి కానివ్వండి, అదేవిధంగా పశువులకి కానివ్వండి, దాన్ని మనం ఇంట్రొడక్షన్ చేయడం జరుగుతున్నది. అండ్ ఈ యొక్క మన ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే రిలీజ్ చేస్తున్నామని దాని మూలంగానే రాబోయే తరాలు కొంచెం ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయి మన రాబోయే వైరస్ కానీ ఇంకోటి కానీ ఏదైనా దాన్ని మనం ఎదుర్కొనేటువంటి స్తోమత మనకు ఉంటుందన్నమాట. సో దాన్ని ప్రచారం చేయడం కోసం ఈ రోజు ఇక్కడ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసీ శర్మ అండి, ఐఎంసీలోని ఫౌండర్ మెంబర్ ఫర్ ది ఎంటైర్ సౌత్ అనమాట. థ్యాంక్ యూ.